నమస్కారం. బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత బబ్బుకి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా బబ్బుని ధైర్యం చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా పేరుతో అందరిని వేడుకుంటాం. బాబు నాన్వేసిన మేము ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీస్తున్నాం అంటే నీకోసమే. ఈ రోజున బాబుని అయ్యో బాబు అని అంటున్నావు. అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలోని పోక్సో యాక్ట్ అని ఎందుకు మాట్లాడినావు? నువ్వు ఆ రోజు పోక్సో యాక్ట్ అని మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా భర్త చనిపోయాడు. బయట 10 మంది 4 విధాలు మాట్లాడబట్టి దాని గురించి టెన్షన్ పడి బీపీ పెంచుకొని నెత్తుల నరాలు బ్రెయిన్ లో నరాలు ప్లాట్ అయ్యి రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ కాక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్సో యాక్ట్ వల్లనే ఇదంతా జరిగింది. ఇది నీకు ఎంతవరకు న్యాయం? నువ్వు మాట్లాడు, బెట్టింగ్ యాక్ట్స్ కోసం ఎంతవరకు మాట్లాడుతావు మాట్లాడు, కానీ ఈ పోక్సో యాక్ట్ అని ఎందుకు తీసావు? నువ్వు ఆడవాళ్ళు సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకుని తీసిన వీడియోల కన్నా మన దగ్గర ఉన్నాయానని నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయి నీకు తెలీదా? ఆ ఊరు కూడా తిరగకుండా సగం బట్టలు వేసుకుని ఆడవాళ్ళు పట్టుకొని తిరుగుతావు. దాన్ని ఏమంటారు? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి? సమాజం ఏం నేర్చుకోవాలి? చిన్నపిల్లల కంటెంట్ చూస్తున్నారు అందరూ, ఆ మాత్రం తెలీదా ఎంత వల్గర్ గా చేస్తున్నారు అన్నది? 7 ఏళ్ల పిల్లగాడి నుంచి వీడి టిక్ టాక్ లో ఎంత కష్టపడ్డాడో ముందు నుంచి చేసిన జనాలందరికీ తెలీదా? ఈ రోజు నువ్వేదో మాట్లాడావనేసి నీళ్ళు పట్టుకొని అందరూ మాట్లాడేసరికి ఆ నలుగురు మాట్లాడిన మాటలుగా ఆయన తట్టుకోలేక ఆలోచించి బీపీ పెరిగి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆపరేషన్ చేయించావు. ట్రీట్మెంట్ 7 days ట్రీట్మెంట్ జరిగినా కూడా అరగంటకి ఆయనకి బీపీ హై అవుతూ బ్రెయిన్ క్లాట్ అవడం